చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. కడుపులో దేవుతుండియం, ఇలా పోతుండియం. రైట్ మామూలు ఉండదు. అది లేదు సండే ఇంకా కానీ మామ హాయ్ చెప్పండి. ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ రోడ్ లో 8 కిలోమీటర్స్ పోవాలి. మా ఊరు పుట్టెక్కి మనకంటే దారుణంగా ఉంది. ఇప్పుడు చెప్పి రాత్రి మంచం నావిగేటర్ అండ్ మోటివేటర్ వాడే. ఏం లేదు ఫ్రెండ్స్, మంచం కోసం దీంతోనే ఒక సంవత్సరం ఉంటే ఆడి తీసుకోదారో తెలీదు. చూడు బిజు. ఓ అమ్మా, జింగ చిక్క ఇప్పుడు జింగ చిక్క చూడు. ఇప్పుడు ఎగురుతూ ఉండు. దిగో ఫోటో తీసుకుంటే బాగుంది. రూమ్ లొకేషన్. ఓకే ఫైనల్గా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాము. అంటే ఈజీగా ఎక్కేయచ్చు అనుకుంటే ఈ జలగలతో పెద్ద పంచాయతీ అయిపోతుంది. అడుగడుక్కి ఒక జలగ ఉంది. సో లిచెస్ అంటారు కదా, సో కొద్ది జాగ్రత్తగా వెళ్ళాలా. ఏం చేద్దాం. అండ్ క్లైంబింగ్ కూడా చాలా హెవీగానే ఉంది. చూపిస్తాం 1 సెకండ్. ఇప్పుడు దాకా ఎక్కింది కొద్దిగా డౌన్కి ఉంది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ చూస్తే మొత్తం పాచి ఉంది. ఇన్ కేస్ ఏ చిన్న మిస్టేక్ అయినా సరే దొర్లుకుంటూ కిందికి వెళ్ళిపోవడమే. మనం ట్రెక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఏమంటారు ఆచి తూచి చూడు ఎంత చాలా డౌన్ ఉంది. ట్రెక్కింగ్లో అప్సే కాదు డౌన్స్ కూడా ఉంటాయి. చిన్నగా ఎక్కడం స్టార్ట్ చేసింది అంటే అది మొత్తం ఫిల్ అయిపోయి బ్లాస్ట్ అయిపోయేంత వరకు కూడా తాగుతుంది అది రక్తం. ఆ సైజులో ఉండేది ఈ సైజులో అవుతుంది. ఫాస్ట్గా బాగా చెప్తా, ముందర వేసుకున్నాం ఏం కాదు. దారి మొత్తం అలానే ఉంది. ఇలా క్లైంబ్ చేస్తూ ఎగరడం నడవడం వల్ల లైక్ చాలా కష్టంగా ఉంది క్లైంబ్ చేయడం. బట్ చెప్పుల్లో మాత్రం ఫిసి లైక్ Bishu, your one is there. Location was nice. This location, huh? Yeah. Oh, okay. Ite vanta pa. I'm checking every time like if any thing is there on my like I have to remove. We are using this Dettol for that. Like ఇక్కడ వీళ్ళు రాయి మీద రాయి పేర్చారు ఆన్ ద క్లైంబింగ్. లొకేషన్ చాలా బాగుంది, మీరు కూడా విజిట్ చేయొచ్చు. కాకపోతే ఈ జలగలతోనే పెద్ద ప్రాబ్లము. ఈ జలగల వల్ల ఇందాక
స్లిప్ అయి వాటర్లో పడినా, అంటే వాటర్ అంటే ఇవేలా వాటర్ పడడం అయితే జరిగింది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అంటే లైక్ యు సీ హియర్ ఇలాంటి స్టోన్స్ మీద క్లైంబ్ చేసుకుంటూ వెళ్ళాలి పైకి. సో మర్చిపోయినా మీకు ప్లేస్ గురించి చెప్పలేదు కదా, ఇది ప్లేస్ వాయనాడ్ దగ్గర ఒక ప్లేస్. ఇది ఏం చేయాలన్నా భయం వేస్తుంది, ఇందాకున్న స్లిప్ అయింది. సో వీ హ్యావ్ టు క్లైంబ్ సేఫ్లీ. క్లైంబింగ్ మాత్రం చాలా కష్టంగా ఉంది. లైక్ ఇందాక జారి వాటర్లో పడిపోయినా, అంటే ఏమంటారు జారి కింద పడ్డం కాదు, చేతులకి కాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ అన్ని జలగలన్నీ కరుచుకుంటున్నాయి. అటనే భయం వేస్తాను యాక్చువల్గా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇక దారిలో ఒక వాటర్ ఫాల్ ఉంది. సో మొత్తానికి ఇక్కడికైతే రీచ్ అయినాము. ఆడ వాటర్లో పడుకుంటా స్లిప్ అవుతుంటే మనోళ్ళు జాగ్రత్తగా అడుగులో అడిగేసుకుంటున్నారు, ఎందుకంటే ప్రతి చోట స్లిప్ అయిపోతుంది. లొకేషన్ చూపిస్తా. అదెట్రా ఎక్కేది? ఇది ఎక్కమంటున్నాడు వాడు. ట్రెక్కింగ్ అని తీసుకొచ్చి అయినా మీకేం హక్కుందని మమ్మల్ని ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి చెప్పడానికి. దాదా విషయం ఏంటంటే అక్కడికి మేము క్లెయిమ్ చేయాలంట. ఈ పాచి చూశారనుకో ఇక్కడికి రావాలంటేనే భయం వేస్తుంది, కానీ అడ్వెంచరస్గా ఫీల్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా రావాలి. ఒకవేళ మీ మమ్మీ డాడీ ఏమంటారు మంజుమల్ బాయ్స్ మూవీ చూశారనుకో ఎక్కడికి మాత్రం అస్సలు పంపారు. తను ఉద్యోగం పెట్టుకొని వచ్చేసి ఇక్కడ రోప్ పెట్టారు లైక్ హెల్ప్ కోసం, అండ్ ఇక్కడ కూడా ఒక తాడు పెట్టారు. ఈ తాడులు ఉన్నా కూడా ఎక్కడం కష్టమయ్యేది. లైక్ ఎలా ఉందో, మళ్ళీ ఈ స్టోన్ మీద కాలు పెడితే స్లిప్ అయిపోతే గోవిందా. వెరీ డేంజరస్ ప్లేస్. ఇక్కడ వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి. మనం టీడీఎస్ చెక్ చేసినా కూడా నాకు తెలిసి ఏమంటారు మన ఇంట్లో టీడీఎస్ మీన్స్ అంటే అంత తెలియదు నాకు. టోటల్ డిజాల్వబుల్ సాలిడ్స్ అన్నాడు మావాడు. డిజాల్వబుల్ సాలిడ్స్. ఓకే, టీడీఎస్ చెక్ చేసినా కూడా మన మినరల్ వాటర్ కంటే ఇవే ప్యూరిటీగా ఉంటాయి. చాలా చల్లగా ఉన్నాయి వాటర్, చాలా అంటే చాలా మాత్రం దోల తీరిపోయింది లిటరలీ చెప్పాలంటే. మెయిన్ రోడ్లో నుంచి మీరు సందులోకి ఎంటర్ అయినప్పుడు ఫైనల్గా అయితే రెస్ట్ తీసుకొని బాగా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. ఇండియాలో అంటే ఇంకా పోవాలా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి. ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్ ఉంటుందంట. చెప్పమా ఏదో చెప్తున్నాం. ఇండియాలోనే ఫస్ట్ డిజిటల్ గ్లాస్ బ్రిడ్జ్ అంట. అంటే చూడాలి మరి ఏమొస్తుందో. ఇంతవరకు అంటే చాలాసార్లు వచ్చినాం కానీ కేరళకి ఎప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే పోలా. లెట్స్ సీ. ఇప్పుడు మేము తీసుకున్న రిసార్ట్ ఓనర్ ఇతను. సో ఇతని ఫ్రెండ్ గ్లాస్ బ్రిడ్జ్ మేనేజరు. మామూలుగా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి ఖచ్చితంగా అంటే ఆఫ్ రోడ్ వెహికల్స్నే యూజ్ చేయాలి, అంటే ప్రైవేట్ వెహికల్స్ కలవలేదు. కానీ ఇతను మాట్లాడి మన వెహికల్కి పర్మిషన్ తీసుకున్నాడు. సో ఇంకా మనము గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి మన ఓన్ వెహికల్లోనే వెళ్తున్నాం. ఫైనల్గా మన కార్తో గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి చేరుకున్నాం. సో వైనాడ్లో ది సెకండ్ గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. ఇది 50 మీటర్స్ లోతు ఉంటుంది, చాలా డెప్త్ అనమాట. యాక్చువల్గా ఇలా నడుస్తుంటే మొత్తం కిందకి అంటే అసలు కళ్ళు తిరుగుతాయి అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది వైనాడ్ బార్డర్, కేరళ బార్డర్. అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, దాని ఆపోజిట్ తమిళనాడు అనమాట. సో ఇక్కడ స్క్రీన్ ఒకటి పెట్టారు. యాక్చువల్గా ఇది ఫస్ట్ చైనా అటు సైడ్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇప్పుడు మనకి చేశారు. చైనాలో గ్లాస్ బ్రేక్ అనేది చూపిస్తారు, ఇక్కడ ఏంటంటే ఎల్ఈడి పెట్టారు కింద.
సో ఇది కూడా కొంచెం బాగుంది. బట్ ఇలా ఇలా నిలబడి చూస్తే కింద చూడండి, మనం కూడా అదే అన్నమాట పరిస్థితి. బిషో ఇప్పుడు నాకు ఒక లాజిక్ అర్థం కాలే. ఇప్పుడు ఆడ చూసినాం అనుకో, ఆడ దూరంగా ఉన్నాయి చూడు, అవి వచ్చి కేరళ బండ్లు. ఇక్కడ జూమ్ చేస్తే ఇక్కడ జూమ్ అవ్వట్లేదు రే. ఓకే కానీ కడప బండి దట్టు. నేను మాట్లాడడం వల్ల విఐపి పాస్ దొరికింది నాకు, మనకి అది. నువ్వు వచ్చింది అసలు అంటే నేడు నువ్వు ఆకులు అట్టిపండిరా. సర్లేరా ఏదోలే. చూడు మనోడు 2 సార్లు విఐపి దర్శనానికి వెళ్ళాడు. విఐపి కాదు, మనల్ని విఐపి అనే మాట విన్నా నేను. ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి బ్రేక్ దర్శనం వెళ్ళినప్పుడు, రెండోది ఇక్కడ ఆయన నోట్లో యాక్చువల్గా కార్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏంటి కార్ ఇక్కడికి తీసుకొస్తున్నారని అడిగితే వీళ్ళు విఐపీస్ అని చెప్పాడు. అది యాక్చువల్గా ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాము. మన వీళ్ళు 8 మెంబర్స్ కలిసి ఇది స్టార్ట్ చేశారు. యాక్చువల్గా గ్లాస్ బ్రిడ్జ్ దట్ టు డిజిటల్ వేలో ఒక మంచి ఇన్నోవేషన్తో స్టార్ట్ చేశారు దీన్ని. ఇక్కడికి వచ్చి చూస్తే టికెట్ కూడా రీజనబుల్గా ఉంది. అటు 300, చైల్డ్కి అయితే 120. ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జ్ విజిట్ చేయడానికి ఇంత తక్కువ ధరలో ఎవరు పాసిబుల్ కాదు. సో ఎవరున్న కేరళ వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి.